నమస్కారం అండి. మనం ప్రస్తుతం చర్చించుకోబోయే విషయం ఏంటయ్యా అంటే, జుట్టు రాలడం అండి. ఈ జుట్టు ఎందుకు రాలుతుంది? నే ఈ జుట్టుని ఎలా రక్షించుకోవాలి అనే ఈ 2 విషయాలు ఈ వీడియోలో ఉన్నాయండి. మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఖచ్చితంగా చూడండి. సరే. ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకి వద్దాము. ఇప్పుడు మనం జుట్టు రాలే సమస్యను ఎక్కువగా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపల ముఖ్యంగా 90% మంది మగవాళ్ళలోనే మనం ఎక్కువ చూస్తున్నాము. ఎందుకంటే మగవాళ్ళకి 99% రీజనరేట్ అనేది అవ్వటం కష్టం. సో, వీళ్ళలో ఎక్కువ మనం చూస్తా ఉంటాం. ఆ తర్వాత ఏమవుతుందంటారా? ఆ తర్వాత జుట్టు ఆటోమేటిక్‌గా రాలిపోవడం, ఆటోమేటిక్‌గా బట్టతల వచ్చేస్తుంది. దాని బట్టతల జుట్టు రావడం అనే సమస్య గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. సో, ఇలాంటి సమయాల్లో అసలకి ఈ జుట్టు ఎందుకు రాలుతుంది? మన ఒంట్లో అంటే మన బాడీలో డీహెచ్‌డి అనే ఒక ఎంజైమ్ ఉంటుందండి. ఈ డీహెచ్‌డి అనే ఎంజైమ్ ఎంట్రుక యొక్క అడుగు భాగాన, మొదలు భాగాన ఒక పొరలా కమ్మేసి ఉంటుంది. ఎక్సెస్ ఆఫ్ అంటే ఎక్కువగా ఉన్న బాడీలో ఉన్న డీహెచ్‌డి అనే ఈ ఎంజైమ్ డీహెచ్‌డి అని అంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్. ఈ ఎంజైమ్ అనేది ఒక పొరలాగా ఉండి అది క్రమేపీ వెంట్రుకని బలహీనత పరుస్తుందండి. అలా బలహీనత పరచటం వల్ల ఎలాగ బలహీనత పరుస్తుంది? వెంట్రుకకి రక్త ప్రసరణ అందజేయకుండా ఉండటము, మనకి ఆక్సిజన్ అందజేయకుండా ఉండటము, వాటర్ సరఫరా ఏదైనా కానీ కూడా మనకి అన్నీ పూర్తిగా తగ్గిచ్చేస్తుందండి. అంటే పూర్తిగా తగ్గిచ్చేయటం వల్ల అంటే ఒక మొక్కకి నీళ్లు పోయటము, నడి ఎండలో దాన్ని ఉంచటము, ఏమి చేయకుండా ఉండటం వల్ల, మనకు దానికి సరైన పోషణ ఇవ్వకుండా ఉండటము, ఇయన్నీ చేయటం వల్ల మొక్క ఆటోమేటిక్‌గా ఎండిపోయి తర్వాత మరణించడం జరుగుతుందండి. అలాగే మన వెంట్రుక కూడా. ఈ డీహెచ్‌టీ అనేది మన వెంట్రుకని ఆ విధంగానే చేస్తుంది. ఎన్ని రకాలుగా దానికి పోషక ఆహారం అందుతుందో అన్ని రకాలుగా అందనీయకుండా చేస్తుందండి. సో, దానివల్ల ఆటోమేటిక్‌గా ఎంట్రుకనేది రావడం జరుగుతుంది. మన ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు, "అరే! ఆ హెయిర్ ఆయిల్ చాలా బాగుందంటరా, ఈ హెయిర్ ఆయిల్ బాగుందంటరా, దీన్ని వాడరా, దాన్ని వాడరా" అని చెప్పి ఎంతోమంది చెబుతా ఉంటున్నారు. ఈ జుట్టు రావడం అనే సమస్య నుంచి తప్పించుకోవడానికి ఎవరు ఏం చెప్పినా ఈవెన్ ఆల్సో ఒక గడ్డిని మన గ్రైండర్‌లో ఏసి రుబ్బి తలకి పూసుకుంటే, జుట్టు అసలు రాలదురా అని చెప్పిన వెంటనే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఆ గడ్డి తీసుకొచ్చి ఖచ్చితంగా చేస్తున్నాడు. అంత చాలామంది అంటారు టెన్షన్ వల్ల కూడా ఈ జుట్టు రాలిపోతుంది అని చాలామంది. ఇది ఖచ్చితంగా నిజమండి. అది ఎందుకు కూడా నేను చెప్తాను. ఈ డీహెచ్‌టీ అనేది మన బాడీ నుంచి బయటికి ఈ డీహెచ్‌టీ అనేది మనం ఎక్కువ టెన్షన్ అవ్వటం వల్ల ఆ డీహెచ్‌టీ అనేది బాడీలో ఫామ్ అవుతుందండి. ఈ డీహెచ్‌టీ 3 రకాలుగా వస్తది ఎక్కువగా. ఒకటి టెన్షన్ పడటం వల్ల, నెంబర్ 2 కొవ్వు బాడీలో ఉండటం వల్ల, నెంబర్ 3 సెక్స్‌లో పాల్గొనటం వల్ల, సెక్స్‌కి సంబంధించిన పనులు చేయటం వల్ల ఇది మన బాడీలో వస్తూ ఉంటుంది. అది ఎక్కువగా చేయటం వల్ల అది ఎక్సెస్ అవ్వటము అనేది బేస్డ్ ఆన్ అది బేస్ మన మీద అయి ఉంటుందండి. సో, ఈ అంటే టెన్షన్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. అండ్ దెన్ నెంబర్ 2 ఈ డీహెచ్‌డీని మనం ఎలా తగ్గిస్తాము బాడీ నుంచి? ఈ డీహెచ్‌డీని మనం బాడీ నుంచి ఎలా తగ్గిస్తాము? బై యూజింగ్ ఇంగ్లీష్ మెడిసిన్స్. అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల ఈ డీహెచ్‌డీని పూర్తిగా తగ్గించేయొచ్చు. మనం జుట్టుని పూర్తిగా రక్షించుకోవచ్చండి. కానీ దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బారి నుంచి మనం అసలు తప్పించుకోలేము. ఎన్ని మెడిసిన్స్ అయినా ఉపయోగించుకోండి. ఈ మెడిసిన్స్ ఉపయోగించి దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని మనం తగ్గించుకోలేం. వన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. సెక్స్ లైఫ్‌లో పూర్తిగా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాలా. ఇంకా బ్లడ్‌లో గానీ, ఇంకా వేరే వేరే విషయాల్లో కూడా మనకు బాడీలో కూడా చాలా తేడాలొస్తాయండి దీని ద్వారా. ఆహ్, అంటే ఈ చెస్ట్ అనేది పెద్దదవ్వటము, అలాంటి చాలా చాలా రకాలున్నాయి. డీహెచ్‌టీని ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేయటం వల్ల చాలా చాలా రకాలైన ఇబ్బందులున్నాయి. ఖచ్చితంగా మనం వీటిని ఫేస్ చేయాలి. వీటిలో ఏది మిస్ అయినా గానీ కూడా సెక్స్ లైఫ్‌లో సమస్యలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఖచ్చితంగా 3 నెలలు వాడాలండి.
అంటే మనకి రిజల్ట్ అనేది స్టార్ట్ అవ్వటం 3 నెలలు ఖచ్చితంగా వాడటం వల్ల, ఒక 90 రోజులు వాడటం వల్ల మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది. అంటే ఇదివరకు ఒక 70, 80, 90 ఎంట్రుకలు ఊడిపోయాయి. ఇప్పుడు ఒక 10 ఎంట్రుకలు, 20 ఎంట్రుకలు ఆ తర్వాత నుంచి ఊడిపోవటం. ఆ చిన్నగా ఆ రోజుకి ఒక 5 ఎంట్రుకలు, 6 ఎంట్రుకలు అనేది ఊడిపోవటం మాత్రం జరుగుతున్నాయి. సో, ఆహ్, మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితేనేమో మనకి తగ్గట్లే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటారు. మరి ఏమేమి వాడాలి? ఇలాంటప్పుడు మనం ఆయుర్వేదిక్ వాడితే చాలా మంచిదండి. ఈ ఆయుర్వేదిక్‌లో మనం కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సా పాల్మెట్టో అదే మన ఈతకాయల నుంచి తయారు చేస్తారండి దీన్ని. ఇది ఎక్కువగా అమెరికన్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే అటు సైడ్ చాలామంది తక్కువగా 95% చాలా మందిలో తక్కువగా ఉంటుంది. డి హెయిర్ ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది. సో, దీన్ని డైలీ 40 మిల్లీగ్రామ్స్ అలా తీసుకోవటం, డైలీ తినే ఆహారాలు తీసుకోవటం, జుట్టుకి రాసుకోవటం ద్వారా మనం తగ్గించుకోవచ్చు. దెన్ నెక్స్ట్ పంకిన్ సీడ్ ఆయిల్ అండి. మన గుమ్మడికాయ విత్తనాల నుంచి వచ్చేదే ఈ పంకిన్ సీడ్ ఆయిల్. ఈ పంకిన్ సీడ్ ఆయిల్ కూడా ఇలాగే 40 మిల్లీగ్రామ్ 20 మిల్లీగ్రామ్ తీసుకోవటం వల్ల, జుట్టుకు రాసుకోవటం వల్ల కూడా డిహెచ్డీ మనం తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ, పెగ్యూమ్ ఆయిల్, ఈము ఆయిల్ అంటే మన నిప్పుకోడి నుంచి వచ్చేదండి. ఆ నెట్లే లీఫ్, ఈ నెట్లే లీఫ్ గ్రీన్ టీ అనేది మనకు మార్కెట్లో బయట చాలా ఈజీగా దొరుకుతుందండి. కానీ మిగతాయన్నీ ఆయుర్వేదిక్ షాప్లో మాత్రమే వెళ్ళాలి మనం. ఆయుర్వేదిక్ షాప్లో మాత్రమే దొరుకుతాయి మనకి. సో, ఈ డిహెచ్టీ ఒక మనిషిలో సో ఇవి వాడటం వల్ల సెక్స్ లైఫ్లో సమస్యలు ఒక 10% ఉంటాయండి. కానీ ఇంగ్లీష్ వాడటం వల్ల మనకి ఒక్కోసారి 100% కూడా చెవి చూడాల్సి వస్తుంది, అంటే చూడాల్సి వస్తుంది. ఇదైతే ఒక 10%, ఒక 20%. మిగతా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. క్యాన్సర్ కానీ, బాడీలో ఎటువంటి డిఫరెన్స్ రావడం కానీ ఎటువంటిది జరగదు. ఒక సెక్స్ లైఫ్లోనే ఒక 5%, ఒక 10% మాత్రమే కొద్ది గొప్పగా ఫేస్ చేస్తూ ఉండాలి. సో, ఇది జుట్టు రావడం సమస్య ఇదేను. మీరు ఖచ్చితంగా దీన్ని వాడండి, ట్రై చేయండి. ట్రై చేయండి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు సరైన రిజల్ట్ అనేది పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ.